రామ్ రామ్ దోస్తులు, ఇక తిరుగుతున్నా మన 36వ డివిజన్కి వచ్చిన. అయితే ఇక్కడ 36 డివిజన్ల అంటే మనకు సీనియర్ బీజేపీ నాయకులు ఉంటారు ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేటర్గా కొనసాగుతున్నారు. అయితే దాదాపుగా అంటే ఒక ఏం లేకున్నా ఒక 4 దశాబ్దాలుగా బీజేపీ పార్టీలో ఉంటూ హిందూ ధర్మాన్ని నమ్ముకుంటూ అందరినీ జై శ్రీరామ్ అంటూ పలకరిస్తూ ఉంటాడు అన్న. అన్న దగ్గరికి వచ్చినాం, అన్న కలుద్దాం. అన్న జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. మీ అమ్మ నాన్న పేరు అయితే? మా నాన్న లేట్స్ నర్సింగ్లు, మాస్టర్ నర్సింగ్ అంటారు. మా అమ్మ పేరు గంగమ్మ, నా పేరు శంకర్, మాస్టర్ శంకర్. నేను 36వ డివిజన్ కార్పొరేటర్ ప్రస్తుతానికి. విద్యాభ్యాసం ఎక్కడ? విద్యాభ్యాసం నా నాన్న బిల్కుల్ తక్కువ అన్న. నేను 7th లోపటి నాన్న అప్పుడు విలేజ్లో చదివినాము. ఇక్కడికి వచ్చినాక ఏ విలేజ్? ప్రాపర్ విలేజ్ ఒడ్డాడపల్లి, మాట్లాడు మండలం. నేను అక్కడనే చదివిన. మై స్కూల్ 7th దాకానే ఉంది ఆడ. 6th చదివి నిజామాబాద్ వచ్చింది. 1966లో నిజామాబాద్ వచ్చాను నేను. 66లో మేము కల్తీ పంతుల దగ్గర గంజుకి సంబంధించిన స్టడీ చేసాం. అంటే కన్నీ ఇవన్నీ ఇట్లా ఇంగ్లీష్ లేదు, అది ఏ లెక్కలు ఏం చేసేదంటే మాది అప్పుడు హిందీలో రాసుకుంటున్నాం. అప్పుడు గంజులో నేను 66-67 ఆల్రెడీ గంజుల షాగిదోకి వచ్చేసింది గుమ్మస్తగా. అది పాత గంజు ఉండే అప్పుడు 66-67 నుంచి నాది ఫీల్డ్ పాత గంజే దాన్ని అంటుంటే. అప్పుడు కేవీ రావు జమాన్ల, చక్రధరరావు జమానా, అప్పుడు మనకు 67లో హిందూ ముస్లిం తొందర గణపతులు అప్పుడు జగడలు కూడా అప్పుడు కూడా మేము గంజల్నే కిందికి వెళ్ళి పైకి వచ్చి ఇవాళ నేను కనీసం అంటే నా గంజల షాప్ పెట్టుకున్నాను కమిషన్ ఏజెంట్. నేను 66-67 నుంచి సర్వీస్ చేసి 80లో షాప్ పెట్టినా. 80లో షాప్ పెట్టి 80 నుంచి నాకు గంజ వ్యాపారమే. నేను మర్చెంట్ అసోసియేషన్కు 2 times సెక్రటరీ చేశాను, ప్రెసిడెంట్ చేశాను, మార్కెట్ కమిటీ డైరెక్టర్గా చేశాను. ప్రస్తుతానికి ఇప్పుడు మా 36వ డివిజన్ కార్పొరేటర్గా కొనసాగుతున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి మా గోశాల ఉంది. గోశాలకు నేను జనరల్ సెక్రటరీ. నాగారం, గోపాల్ బాగ్, సారంగపూర్లో ఏదైతే ఆవులు ఉన్నాయో 1100-1200 ఆవులు ఉన్నాయి. వీటికి ఇప్పుడు మేము గోశాల తరపు నుంచి గోశాల అంటే మా మర్చెంట్ అసోసియేషన్, రైస్ మిల్ అసోసియేషన్ ఇద్దరు కలిపి డొనేషన్ మీదనే అవి దాన్ని నడిపిస్తున్నాం గోశాల. కనీసం అంటే మా దగ్గర చిన్న ఆవులు పాలిచ్చేటి కొన్ని ఉంటాయి, పాలు ఇయ్యని అవి పోయేదాకా అవి తినబెట్టి చేసి ఏమైనా అయినా కూడా అక్కడనే ఇది చేస్తాం. కానీ బయట ఆవులని ఎవరికి అమ్మం, దాన్ని బయట ఇడిసేపెట్టాం. పాలు వస్తే గంజిలో మా దగ్గర గోశాల కమిటీ ఉంది. ఇక్కడ తీసుకొచ్చి డైలీ ఒక పొద్దున 300, సాయంత్రం 300-600 లీటర్లు వస్తాయి. అవి సెల్ అయితే అది కార్డ్స్ ఉంటాయి. మా టైలర్స్ కానీ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు కార్డు పెడతాం, అలా పాలిస్తాం. అవును బాబు, మా పాప కూడా చిన్న ఉన్నప్పుడు అంటే పాలు లేవంటే తీసుకొని చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి అక్కడ పాలకి. అక్కడ ఇంకోటి ఏంటంటే ఆవుల పాలు ఎట్లుంటే అట్లనే ఉంటుంది, దాంట్లో మిక్స్ ఉండేది గోశాల దాంట్లో పడితే గ్యారెంటీ చేద్దాం 100%. ఆవు ఎట్లా ఇస్తే పాలు అట్లనే తీసుకొచ్చి అమ్ముతాం. దాంట్లో ఏం డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఎన్ని రకాల ఆవులు ఉన్నాయి? ఇక నా 3-4 రకాలు దేశీ ఉన్నాయి, వేరే అప్పటి కొన్ని అవి కూడా మిక్స్ ఉన్నాయి. ఎక్కువైతే మనం దేశీ దాని గురించి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ముందుండే ఇవి బయట ఆవులు అనుకుంటే అవి కొన్ని ఉన్నాయి జెర్సీ. కానీ ఇప్పుడు జెర్సీ తక్కువ చేసుకుంటే మనే ఎక్కువ చేస్తున్నాం ప్రొడక్షన్కు. దాన్ని దొరకాలా, వీడి దాన్ని నీరేం దొరకాలా, పునకెళ్ళి ఇచ్చుడు, అవి క్రాస్ అయిపోయి ఇచ్చుడు, డాక్టర్లను పెట్టి నడుస్తుంది ఇప్పుడు అది. ఇక అయినంత మటుకు అవి అక్కడ బంద్ చేసి మన లోకల్ ఆవులు, మన ఆవులనే తయారు చేయాలన్న ఉద్దేశంతో మా కమిటీ మెంబర్లు కానీ మేము కానీ దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాం. అది నడుస్తుంది. అయితే మీరు చాలా పుణ్యకార్యం సార్. ఎందుకంటే నాగుల పంచి నచ్చితే మా బచ్పన్లో ఇప్పుడు కూడా మేము నాగుల పంచికి వస్తే పాలు ఫ్రీ వస్తుంది. ఎవరు వచ్చినా కానీ అందరికి ఫ్రీ వస్తాం. మార్కెట్ కూడా కొందరు 10 లీటర్లు తీసుకుంటే వేరే గల్లీలలో కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అవి కంపల్సరీ ఇస్తాం. నాగుల పంచి ఉన్నాడు ఎవరు కూడా కాదాను. అంటే ఆవు పాలు అన్నిటికంటే శ్రేష్ట. ఆవు పూజించడం అనేది అంటే మనం కొన్ని దేవతలను పూజించినట్టు. ఆవు మాత, గోమాత అంటే ఒకటి ఏమీ లేదు కదా గోమాత. అందుకనే గోమాత మేము ఎంతసేపు
ఏడాది ఇప్పుడు యాక్సిడెంట్ అయింది పడిపోయింది తీసుకుపోయి మేము హాస్పిటల్ చూపించడము, దానికి అవసరం ఉన్న మెడిసిన్ ఇచ్చుడు, గడ్డి అన్నీ అది జీవితకాలం ఉన్నంతసేపు దానికి సేవ చేస్తాం. అయినాక మేము అక్కడనే దాన్ని ఇచ్చేస్తాం. మరి అట్లా బయట ఎప్పుడు పడేసుడు కానీ చేసుడు, వీళ్ళు కూడా యాక్సిడెంట్ ఏదైనా అయినాయంటూ మా దగ్గర మొత్తం ఫోన్ చేస్తారు, తీసుకెళ్తాం అక్కడ మా దగ్గర ఖండం చేపిస్తాం. అక్కడ అంత ఉప్పు ఇప్పు ఓపిచ్చేసి వాటికి ఎట్లా చేయాలి సంప్రదాయ ప్రకారం మా కార్యక్రమాలు చేస్తాం. చాలా పుణ్య కార్యక్రమం సార్. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఏమైనా ఉంటాయా? ప్రభుత్వం అంటే ఇప్పుడు వచ్చినాము మేము, నేను ఇప్పుడు బీజేపీ నుంచి కార్పొరేటర్ గెలిచిన నుంచి మాకు ఇప్పటి వరకు ఒక 50 లక్షల రూపాయలు వర్క్ టోటల్గా 5 సంవత్సరాల నుంచి. అంతకుముందు ₹1 శాంక్షన్ అయినాయి, ₹1 ఇంతకుముందు ఉన్న మన ఎమ్మెల్యే సాబ్ గారు శంకుస్థాపన చేసిండ్రు. ఆ బడ్జెట్ రాలేదు, అది పోయినది. కొందరు ఇనాగ్రేషన్ చేసిండ్రు, కొంతమంది కొన్ని జాగాల వర్క్ అయింది, కొన్ని జాగాల రాలేదు. ఇట్లాంటి కార్యక్రమాలు ఉండే. ఇప్పుడు మళ్ళా జనరల్ ఫండ్లు ఇంత, ఆ ఫండ్ ఇంత, ఈ ఫండ్ ఎంత అనుకుంటా 10 అనుకుంటా 20 వరకు ఒక 50 లక్షలు వచ్చింది. నిన్న కాక మొన్న కూడా ఒకటి 10 లక్షలు శాంక్షన్ చేసినామంటుంది. ఇంకా మా దగ్గర రాలేదు. అదేదో ప్యాచ్ వర్క్ కోసానికి ఏదైనా ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే పెట్టుకోమని మన ఇప్పుడున్న ఎమ్మెల్యే సాబు చెప్పి ఇప్పిస్తున్నాడు అన్నట్టు తెలుసు. ఒక 30 లక్షలు అడిగారు, ఒక 10 వచ్చిందంట. ఇంక 20 వస్తాయంటారు. ఇంకా 2 నెలలు 3 నెలలు ఉంది మాది టైం. 2 నెలలు అయితే మాది అయిపోతుంది. అంతలో పాటు వస్తే ఏదైనా చిన్న చిన్న పనులు చేసినా కానీ మేము మళ్ళా గల్లీలో చెప్పుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు 40 లక్షలతో చేసినా అంటున్నావు, మళ్ళీ ఏడేగా సిసి రోడ్లు వేసినావా లేకుంటే సిసి డ్రైనేజ్ ఏం చేసినావు చెప్పు. ఒక 20 లక్షలు ఇంకా డ్రైనేజ్ అలాగే వచ్చింది. ఇవి కాక టోటల్ డ్రైనేజ్ పెట్టినాము. పట్టణ ప్రగతి ఏదైతే ఉందో ఆ ఫండ్ 20 లక్షలు వస్తే మొత్తం టోటల్ డ్రైనేజ్ పెట్టినాము. మిగతా ఇది మొత్తం రావు సంఘం కాడికి పెడితే వీడి దాకా బ్యాక్ సైడ్ మొత్తం ఈ పెద్ద గట్టే ఏది ఉందో మనం ఎస్బీఐ ప్రొపటైజ్ ముందుకి వెళ్ళి వీడి దాకా ఈ మన పెద్ద కనెక్షన్ వచ్చేదాకా కంప్లీట్ చేసినాం. కుల సంఘాలకు అదైతే పార్టీ నుంచి గట్టండి కాదు. పార్టీది సంబంధించి ఎలక్షన్ టైంలో అది ఇష్యూ లేదు. మాత్రమే కుల సంఘాలకు ఇది ఉంది. మేము ఏది వచ్చినా కానీ అభివృద్ధి గురించి ఏదైనా కలవట్లు కానీ, డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్ కానీ, ఏదైనా చిన్న ప్యాచ్ వర్కులు కానీ అవే మా కార్పొరేటర్ చేసే పని ఉంటాయి. కానీ సంఘాలకు సంబంధించి మాకు సంబంధం ఉండదు. కొన్ని సంఘాలకు అంటే మొన్న ఒకటి ఉండే ఇప్పుడు మా దగ్గర ఈ అపార్ట్మెంట్ దగ్గర నా వాళ్ళనే కమ్యూనిటీ హాల్ ఇంతకుముందు అప్పుడు శాంక్షన్ అయినప్పుడు స్లాబ్ చేసి ఇస్తే పెట్టినది. దాన్ని ఇప్పుడు మా ఎవరైతే మౌస్ట్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ తిరుతచ్చు జేఓలు మహిళల పాపం కూర్చుంటాం లేదు అదేదంటే మా ఎంపీ సభ ఒక 4 లక్షలు ఫండ్ రిలీజ్ చేసిండు. 4 లక్షలతో దాన్ని తిరుమల గోడలు గీడలు పెట్టి కలర్ వేసి వాళ్ళ కోసానికి కమ్యూనిటీ హాల్ కోసానికి వాళ్ళ మీటింగ్ కోసానికి ఒకటి చేపించినాము. దాంట్లో కొద్దిగా తక్కువ పడుతుంది ఇంకా వర్క్ అంటే నిన్న మా ఎమ్మెల్యే సాబ్ కూడా అడిగితే తన కూడా ఇంత సహకారం చేస్తా అని చెప్పిండు. వాళ్ళు మహిళలకు పాపం ఇప్పుడు తిరిగి వస్తారు, వాళ్ళకి ఏదైనా మీటింగ్ పెట్టుకుందామంటే లేదు సార్ అంటే ఎప్పటి పడితే నేను దాన్ని శాంక్షన్ చేసిన అదొకటి పని కంప్లీట్ అయిపోతుంది. ఇంకోటి ఈడ ఏదో సంఘం ఉన్నది కదా భవన నిర్మాణ కార్యక్రమం, ఇది నా వాడు 35 ఉంది. ఇది భవన నిర్మాణం అంటే సిపిఎం కదా లోపల భవనం ఎవరు లేదు కదా. ఇదే ఇప్పుడు నేను అన్నది కమ్యూనిటీ హాల్ అనేది. అదే కమ్యూనిటీ హాల్ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఉంది. వాళ్ళు మా ఇప్పుడు ఉన్నారు కదా ఎవరు ఆశా వర్కర్లు, వాళ్ళ మీటింగ్ కోసానికి 10 సార్లు వచ్చింది. సార్ అది బట్టి ఉంది సార్, మాకు మీటింగ్ లేదు అది చేసి అంటే మన ఎంపీ సాబ్ ఇచ్చిన 4 లక్షల ఫండ్ దానికే పెట్టి అది డెవలప్ చేయించింది. అది అయిపోయింది. ఇప్పుడు దానికి ఒక డోర్ పెట్టి పార్క్ స్థలాలు నాకు 4 ఉన్నాయి. అన్నిట్లో డెవలప్ అయింది. పార్కుల్లో మున్సిపాలిటీ చేస్తున్న కూర్చు పిల్లల కోసం ఆడుకోవడానికి చేసింది, చెట్లు పెట్టుడు 4 ఉన్నాయి. ఒక పార్కులో అంగన్వాడీ స్కూల్ అంటే ఒకటి మనం పాత ట్యాంకర్ ఒకటి కూలిపోయింది ఉంది కదా జోన్ 1 దగ్గర, ఆడొకటి ఉంది. దాని తర్వాత ఈ అంగన్వాడీ స్కూల్ ఉంది, దాంట్లో ఒకటి ఉంది. దాని తర్వాత లిటిల్ ఇది స్కూల్ ఉంది కదా, ఆడొకటి ఉంది. మళ్ళీ ఈ అపార్ట్మెంట్ వెనుక ఒకటి ఉంది. మొత్తం 4 ఉన్నాయి. 4 కూడా పిల్లగాళ్ళు ఆడేటి చేసేటి ప్రిన్సిపల్ చేస్తుంది. ఆ వర్క్ నడుస్తుంది. అది మెయింటెనెన్స్ కూడా చేస్తుంది. దాని గురించి వాటర్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాటర్ ఇస్తున్నారు. లైట్ ఈ మెయిన్ ప్రాబ్లం ఏంది, ఇప్పుడు లైట్ల ప్రాబ్లం ఉంది. బడ్జెట్ లేదు, లైట్లు లేవు. ప్రాబ్లం కాంప్లైంట్స్ మాకు వచ్చేటి అన్నీ రోడ్లు ఇప్పుడు లైట్ బంద్ ఏంటంటే లైట్ ఎన్ని వదిలేకి వస్తుంది అనేది లేదు. గల్లీలో ఏమున్నది
దొరుకుతలేదు, రైట్లో పెండింగ్ ఉంది. కమిషనర్ సాబ్ కూడా చెప్పినాం, తెప్పిస్తున్నాం అంటున్నారు. వస్తే ఇప్పుడు కనీసం అంటే ఒక 600 లైట్లు ఇప్పుడు పెండింగ్లు ఉన్నాయని అంటున్నారు పెట్టేటి. అయితే ఇప్పుడు మీ ప్రభుత్వం అయితే లేదు, లేదు. మీ ప్రతిపక్షంలో ఉన్నారు అన్నట్టే ఉంది. కానీ అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏది 6 సంక్షేమ పథకాలని చెప్పేసి ముందుకొచ్చింది. మళ్ళీ ఈ 10 నెలలకే వాళ్ళు సక్సెస్ మీటింగ్లు పెట్టుకుంటారు. దీని మీద మీ అభిప్రాయం? అన్నిటికంటే పెద్ద ఆరు వాగ్దానాలలో ఒకటైతే పెద్దది మహిళా మండలంలో అయితే నడుస్తుంది. బస్సు ఫ్రీ, వాళ్ళు పోతున్నారు, బస్సు ఎక్కుతున్నారు, మనం నిలబడుతున్నాం, వాళ్ళు కూర్చుంటున్నారు. ఇంకేముంది ఆరుది మిగతా కార్యక్రమాలు ఇప్పుడు ఒక వస్తువు ఎట్లుంటుంది అన్న, ఎవరికి కించపరిచేంత అవసరం కూడా మనకు లేదు. ఏ పార్టీ వచ్చినా రాగానే అది డెవలప్ చేస్తారనేది కాదు. ఇప్పుడు అలాగ అన్ని అప్పులు చేతిలో పెట్టి ఆ రాజ్యం సుధారించాలంటే ఎన్నో రోజులు అవుతుంది. చేస్తున్నామంటారు, చేస్తారు, చేయని ఇట్లే రిజల్ట్. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న వాళ్ళకి ఎట్లా రిజల్ట్ ఇచ్చిందో పబ్లిక్ అట్లే రిజల్ట్ ఇస్తారు. కానీ టైమింగ్ అయితే వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, సక్సెస్ మీటింగ్ అని పెట్టుకుంటారు. అయితే పెడతారు, ఇక చెయ్యాలి కదా. ఏదో ఒకటి చెప్తే లేకుండా మేము ఏం చేయలేము, మొత్తం కాలేదని ఎవరు చెప్పాలి. ఏదున్నా ఇయ్యాల లేకుండా రేపు చేస్తా అనుకున్న ఉద్దేశం ఉంటుంది, చేస్తానే ఉద్భావంతోనే ఫీల్డ్లో దిగుతారు. కానీ దిగేటప్పుడు ఎట్లుంటుంది అందరికీ. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా పాతది ఏది ఉన్నది ఇప్పుడు చెప్తున్నారు, వింటున్నాం కదా స్టోరీలు. ఆ ఇంట్రెస్ట్ కట్టుడికే పోతున్నాం. పాత భాగ్యాలు చేసినప్పటికీ ఇంట్రెస్ట్ కట్టుడికే సరిపోతలేదు బడ్జెట్. ఇక డెవలప్మెంట్ అంటే చేస్తున్నారు. ఇప్పుడు నిన్న వేములవాడలో ఇచ్చేవి, నిన్న హన్మకొండలో చేసిండ్రు. పార్టీ బీజేపీ కాంగ్రెస్ అని కాదు, టైం ఏది కావాలి. బీజేపీ వచ్చినా అంతే ఉంటుంది, కాంగ్రెస్ వచ్చినా అంతే ఉంటుంది, టీఆర్ఎస్ వచ్చినా అంతే ఉంటుంది, టీడీపీ వచ్చినా రేపు అంతే ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్కమ్ ఉంటుందో దాని మీదకే వాళ్ళు ఖర్చు పెడతారు. టైం ఇచ్చిన వాగ్దానాలు ఫాస్ట్ ఇచ్చి పని చేసుకుంటలేరు అనేది ఒకటి మిగిలిపోతుంది. అన్ని వాగ్దానాలు చేసారు కానీ ఇప్పుడు రైతులది మెయిన్ ప్రాబ్లం. రైతు బంధు మాకు అన్నారు, అది ఇంకా 3-2 లక్షలు మాకు కాలేదు, కొందరు పెండింగే ఉన్నాయి. రైతు బంధు వేయలేదు, ఇవే ఉన్నాయి, కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి చూస్తారు. కానప్పుడు పబ్లిక్ ఎట్లైనా జవాబు చెప్తారు. మనం ఏదో స్టేట్మెంట్ ఇవ్వగానే ఆయన ఓడు, స్టేట్మెంట్ ఇవ్వగానే ఆయన డెవలప్ అయింది అనేది కాదు. పబ్లిక్లో అందరికీ అర్థమవుతుంది ఎవరు ఏం చేస్తున్నారు అనేది. దానికి జవాబు వాళ్ళు చెప్తారు పబ్లిక్. ఏముంది ఇప్పుడు ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కులగణన జరగలే, బీసీ కులగణన అని చెప్పేసి ఇంట్లో టీవీ ఉన్నదా అది ఉన్నదా అని అడుగుతున్నారు. ఇది కూడా ఇప్పుడు వస్తున్నారు. అది కూడా ఇప్పుడు కంప్లీట్ వస్తలేదు. ఇప్పుడు నా దగ్గరనే ఉన్నారు, నా ఇంట్లోనే 6 ఉన్నాయి. పోషన్ వాళ్ళు ఉన్నారు, మా ఇంకొక ఇల్లు ఉన్నారు. నా ఒక ఆయన వచ్చిండు మొన్న, వచ్చి నేను నుండి రెడీలా మాట్లాడిండు పోయిండు. ఉన్నాయి చెప్తున్నాం. ఉన్నదంటే ఇయ్యలేదు. టీవీ లేని వాళ్ళు, సెల్ ఫోన్ లేని టీవీ లేని ఇల్లేదని ఉందా? అటు గుడిసె ఉన్నా టీవీ కావాలా, ఇది కావాలి. ఇయ్యలేపు అది ఉన్నాయి. కానీ నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నదా, నీకు ల్యాండ్ ఎంత ఉంది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ అవన్నీ అవసరం లేదు. నీకు కావాల్సింది బీసీ డిక్లరేషన్ కోసానికి నీ కులం ఏంది, నువ్వు చేస్తున్న పని ఏంది, ఇవి కావాలా అడిగితే వాళ్ళకి అయిపోతుంది. అయినా ఇంకా చాలామంది కంప్లైంట్స్ ఉన్నాయి. ఇవాళ మా దగ్గర రాలి ఇప్పుడు అది ఇంకా సక్సెస్ఫుల్ అయ్యేటట్టు పోతలేదు. ఏదో నామినేషన్గా వస్తున్నట్టుంది ఇదైతే. అంటే గత ప్రభుత్వం కూడా ఒక్క రోజులో మొత్తం సర్వే అప్పుడు అది వేరే. ఆ సర్వే అయిందంటే అవుట్ ఆఫ్ ఎలక్షన్ కూడా చేసుకో. ఆధార్ కార్డ్ టైంలో సెంట్రల్ అప్పుడు ఒక దినం చేసిండు. అది ఎట్లయింది? ఇవాళ దేనికున్న ఆధార్ కార్డు ఒకటి అయిపోయింది కదా. ఇది కూడా ఇట్లనే చెప్పేటప్పుడు మీ కుల గణన దాకా ఎలక్షన్ పెండింగ్ అన్నారు. ఇప్పుడు ఇంకా పెండింగ్ ఎన్ని రోజులు ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తారా, ఏం చేస్తారా? స్లో అయిపోయింది. ఇప్పుడు 10-15 రోజుల నుంచి, ఇంతకుముందు 4-8 రోజుల కింద ఎంత ఉట్లాడిండ్రు, ఇప్పుడు బిల్కుల్ లేదు. ఇప్పుడు మాకు ఫోన్ చేస్తున్నారు, సార్ మన గల్లీలు ఇంకా రాలేదు కులగణానికి, ఏం చేయాలి? నేను గల్లీ రాలేదంటే మీకు స్టిక్కర్ అట్టేసిండ్రు పోయిండ్రు. దానికి ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు చెప్తున్నాం, వస్తారు సార్ అంటున్నారు. వచ్చినాడు చెప్తున్నాం, అంతకంటే ఏం చెప్తాం. ఇప్పుడు మీ బీజేపీ గవర్నమెంట్లో అంటే మీరు ఎప్పటి నుంచి ఉన్నారు, ఏ పోస్టులలో కొనసాగారు? ఇంకా అది బీజేపీ నేను కార్పొరేటర్కి వెళ్ళి డైరెక్ట్ ఇల్లు వచ్చి యాక్చువల్గా ధర్మపూర్ శ్రీనివాస్ అన్నతోనే 84 నుంచి కంటిన్యూషన్ ఉన్నాం. నా గురువు ఆయననే. నాకు స్టేట్ ఫుడ్ అడ్వైజర్ ఇచ్చిండు, మార్కెట్ డైరెక్టర్ ఇచ్చిండు. అంటే మీరు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ మన ధర్మపూర్ శ్రీనన్న సతీష్ పవార్ మీద నిలబెట్టి యాదందా కార్పొరేటర్ కోసం తన మాట నిలబెట్టకుండా నిలబడ్డాడు. ఒక సతీష్ పవార్ ఎమ్మెల్యే మీదనే పోటీ చేసిన. తర్వాత మళ్ళీ లేడీస్కి వచ్చింది. ఏమిటో చేస్తావాలంటే మీరు లేడీస్కి చేయమని మొన్న జనరల్ వచ్చింది. జనరల్ వస్తే చేస్తాను, చేసిన. అప్పుడు బీజేపీ నుంచి టికెట్ వచ్చింది.
అన్న అరవింద్ అన్న ఇచ్చిండు. తన ప్రభావంతో కార్పొరేటర్గా గెలిచినాం. 5 సంవత్సరాలు అవుతుంది. నెక్స్ట్ మళ్ళా ఇప్పుడు చేయాలనుకుంటున్నాం. ఎట్లుంటుందో చూద్దాం. అయితే కంటిన్యూషన్ చేయాలనేది ఉంది. అదే ఇప్పుడు పెన్షన్స్ కానీ ఇవి ఏమేమి పెన్షన్ బంద్ అయినాయి. ఇప్పుడు పెన్షన్ ఆడొస్తుంది. పాత ఏదైతే బంద్ అయిందో అప్పటి నుంచి ఓపెనే కాదు. ఇప్పటికి కూడా మేము అడుగుతున్న సిస్టమ్ లింక్ వరకు పెన్షన్ ఓపెనే కాదు. వాళ్ళు మొత్తుకుంటాం ఇట్లా రోజు కూడా వస్తారు. అయిందా సార్ అంటే కాలేదు. రేషన్ కార్డు అది కాలేదు, పెన్షన్ కాలేదు. ఇక ఇప్పుడు పబ్లిక్ అందరికీ తెలుసు. మా నోటితో మేమేదో వాళ్ళకి కించపరిచినట్టు అవసరం లేదు. జనరల్గా అయితే అందరికీ తెలుసు. మీకు కూడా తెలుసు ఏది వచ్చింది ఏది రాలేదని. అంటే కొందరు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేదు. ఇప్పుడు ఇంకా ఏదో ఇప్పుడు అది ఒక ఏది సీఎం రిలీఫ్ ఫండ్ మాత్రం కొద్దిగా ఫాస్ట్ ఎమ్మెల్యే సార్ వెంబడి వాడు చేపిస్తున్నాడు. ఇప్పుడు ఏం లేదంటే నేను ఇప్పుడు 2 నెలల 4 సార్లు రిలీఫ్ ఫండ్ డిస్ట్రిబ్యూట్ చేసినాం. షాదీ ముబారక్ నగర్ అన్నారు, దాన్ని ఎప్పటి తులం బంగారం అన్నారు. ఆ షాదీ ముబారక్ ఇంకా చెక్కులు అచ్చుడే లేదు. అంటే గతంలో షాదీ ముబారక్ ఏమి ఇచ్చారు? గతంలో ఇచ్చిండ్రు. అప్పుడు ఉన్నాయి షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చిండ్రు. మీరు మీ ఆధ్వర్యంలో ఎన్ని ఇచ్చారు? మా ఆధ్వర్యంలో ఇక్కడ అప్పుడు టీఆర్ఎస్దే కదా. అంటే మీరు కార్పొరేటర్గా ఉన్నారు. కార్పొరేటర్గా ఉన్నప్పుడు షాదీ ముబారక్ చెక్కులు మేము ఒకసారి ఇచ్చినాం. ఇప్పుడు ఇవి ఇచ్చినాం 3-4 సార్లు ఇస్తే మేబీ సీఎం రిలీఫ్ ఫండ్. సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది. ఇలాగ మనం కూడా ఇచ్చినాం సీఎం రిలీఫ్ ఫండ్. దాంట్లోనే మా ఎమ్మెల్యే సార్ కూడా కోషిష్ చేస్తున్నాడు. 2 లక్షలు ఖర్చు అయితే 30,000-20,000 వస్తుండేది పద్ధతి కాదు, కనీసం 50% అయినా రావాలా కోషిష్ చేస్తున్నాడు. ఇద్దరు తొందరగా ఇవ్వాలి. ఒక్కొక్కరు 9 నెలలు ఏడాది 2 నెలల కింద కూడా పెట్టుకునేనే రాలేవంటే ఇప్పుడు జర ఫాస్ట్ మూవ్ అవుతుంది. దాన్ని ఎమ్మెల్యే సార్ కోషిష్ చేస్తున్నాడు. ఆ వర్క్ అవుతుంది. ఇప్పుడు మీరు పార్టీలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి ఉంటారు. నా పార్టీ ఆ పార్టీ వాళ్ళు కారణం నాకు అందరితో సంబంధమే, అందరితో మంచిగా ఉంటుంది. నాకు టీఆర్ఎస్ వాళ్ళతో ఏం మాట్లాడా, కాంగ్రెస్ వాళ్ళతో కాదు. నాకు అందరూ ఒకటి. మనం మంచిగా ఉంటే అన్ని మంచిగానే కదా. ఎవరికి మన ఓల గురించి ఎందుకు ఇది చేయాలి? మన ఏదో మన పనులు చేసుకున్నారా ఎదురుంగోలు ఏదో ఊహించుకుంటారు. మనకు సంబంధం లేదు. ఆయన వ్యక్తిత్వం ఆయనది, నా వ్యక్తిత్వం నాది. ఇప్పుడు మీ వార్డులో ప్రధాన సమస్య ఏదైనా ఉందా? ప్రధాన సమస్య అంటే నా వాడికి అంతా లేదు. నా వాళ్ళు అంతా ఇది లేదు. నా వాడు ఉన్న కాడికి బిల్కుల్ చౌకోట్ ఒక బిస్కెట్ లెక్క ఉంది. అటు ఆ రోడ్డు ఇటు ఈ రోడ్డు అంతా మా దగ్గర నా వాళ్ళ మైనారిటీస్ కూడా లేదు. ఎస్సీ కూడా ఒకటి ఉంటారు. మిగతా మా దగ్గర అంతా మార్వాడీస్, మా వంజారీస్, సౌకర్యాలు. అంటే ఇది కావాలనేది ఎంత ఇచ్చినా కానీ ఇదంటే మరొకరు కానే కావాలి. ఏది వస్తే దాని రోజు ఉండదు చెయ్యాలా. ఇవాళ రేపు ఏమైపోయిందంటే మనం ఇవన్నీ తీస్తున్నాం. ఇప్పుడు పబ్లిక్ ఎట్లున్నారు, వాగ్దానాలు చేస్తారు ఎలక్షన్ టైంలో. ఈ గివెనే నడుస్తాయి. వాగ్దానాలతో పని ఏంది? ఎలక్షన్లో ఇప్పుడు వాగ్దానాలు చేసి ఇప్పుడు కాదా, వాగ్దానాలు చేసి కర్ణాటక అట్లా అయిపోయాయి, ఇప్పుడు ఇది ఇట్లా అయిపోయాయి. ఏ వాగ్దానాలు చేయలేదంటే ఇప్పుడు బస్సు ఒకటి అదొకటే నడుస్తుంది. మిగతా ఏ సక్సెస్ ఉంది? ఇప్పుడు ఆటలు అదొకటే కదా, అదొకటి నడుస్తుంది. మహిళలు సంతోషం ఉంటే దాన్ని ఏం చేస్తున్నా, ఇంట్లో మంచిగా ఆలు బరాబర్ ఉంటే మనం అన్నీ మంచిగా ఉన్నట్టు. అలా తక్కువ కావాలి. అంటే మొన్న దత్తాత్రేయ గారు వచ్చారు, వస్తే మీరు కలవడం జరిగింది. మళ్ళీ ఎట్లా అనిపించింది? ఇక ఊళ్ళో ఆయన చెప్పేది ఆయన చెప్తాడు, మేము వినేది ఏమిటంటే నడుస్తూనే ఉంటుంది. 4 రోజులు వెయిట్ చేయాలంటారు. నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది, అన్ని సవలతులు అయితే వచ్చినాడు. ఇక రేపు ఊళ్ళో చేతిలో ఏది ఉందన్నా మనం చూస్తలేము. సోషల్ నుంచి ఎన్ని కాలం చూస్తే ఎన్ని నమోళ్ళు చేయిందా, ఎవరు వచ్చింది ఏంటి అనుకున్నారా? టైం బాగుంటే వచ్చేస్తారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది, ఎవరు ఊహించిందా? వస్తుంది. ఇట్లనే టైం పబ్లిక్ చెప్పలేము. 3 కాలాలు ఇప్పుడు ఈసారి ఒకసారి ఇద్దాం ఛాన్స్ వచ్చేస్తుంది. ఓటర్ చేతిలో ఉంది. ఇదేమన్నా పైసలు పెట్టుకుంటున్నది కాదు కదా, అనగానే వచ్చేది కాదు, టెండర్ వేసి తీసుకునేది కాదు కదా. పబ్లిక్లో ఏదైనా వచ్చింది అనుకో, వాళ్ళు నువ్వు ఎన్ని చెప్పు, ఒకసారి స్టార్ట్ ఏంటంటే నువ్వు ఇంటికి పోయి ఏమన్నా చెయ్యి, ఎంత చెయ్యి, ఆయన దిమాగ్లో కూర్చుంది. ఇలా నేను అనుకుంటున్నా చేస్తా అంటే పోయిన దాకా చేసేస్తాడు. అంతే మనం అనుకుంటాం, వీళ్ళు మా ఓడే నాకు వేసిండు, ఇవి మా ఓడి ఎన్ని వస్తాయి అన్నీ ఓడనాలి. ఆడికి పోయినాక బాక్స్ ముంగట ఎవరికి ఇస్తారు అనేది ఆయనకే తెలియదు. అంటే ఇప్పుడు మీరు రాజకీయాలలో తిరుగుతూ ఉన్నారు కదా, ఇప్పుడు ఆటపోట్లు ఏమన్నా వచ్చినాయా? నడుస్తూనే ఉంటే ఆయన మాటలు కొద్దిగా
అవి అది పెద్ద ఇష్యూ కాదు, అది పెద్ద దాన్ని మేము ఎప్పుడు కూడా లేదు అనుకుంటాం, కలుస్తాం, అది పెద్ద ఇష్యూ కాదు కదా. మంచి మంచి మినిస్టర్లే పొద్దుగా అసెంబ్లీ తిట్టుకుంటే కొద్దిగా కలుస్తారు, అదే పెద్ద ఇష్యూ కాదు కదా, కామనే కదా అది. దానికే దీనికే ఉంటుంది, దానికి సంబంధం లేదు. అంటే మీరు ఇన్ని పోస్టులు చేసేది కదా, అంటే ఏ పోస్ట్ మీకు మంచిగా అనిపించింది? అన్ని ఏది ఇచ్చినా పోస్ట్ మంచిగా లేదనే దానికి ఏముండదు. ఎక్కువైతే మేము ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏముంటుంది, మా వ్యాపారం మా గంటికి సంబంధించింది, మా అమ్మాలి కానీ షాటా కానీ దడవాయి కానీ గుమస్తలు కానీ వాళ్ళకి ఏ సౌలత్ ఇస్తే మా వ్యాపారం నడుస్తుందనే దాని నుంచి చేయొచ్చింది తప్ప పొలిటికల్గా మేము ఎప్పుడు పైరవి చేసుకుని పని చేసుకుని అనే దాంట్లో ఆలోచన లేదు. నేను ఎక్కువ దానికే ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఏదున్నా నేను మార్కెట్కి డైరెక్టర్ ఉన్నా, మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నా, చేసేది మాకు ఏది కానీ మేము వచ్చినమే దాంట్లోకి వెళ్ళి మేము దాని గురించి ఆలోచిస్తాం. అయితే ఇప్పటికి కూడా ఒక సమస్య, వాళ్ళకి ఫ్లాట్ ఇచ్చిరంట, మళ్ళీ కండిషన్ సినిమా జమాన్లో ధరంపూర్ హిల్స్లో మేమే ఉన్నాం, నేనున్నా, అందరం షాటర్లకు ఇచ్చినాము, అమౌంట్లకు ఇచ్చినాము, వాళ్ళు 80% 90% అమ్ముకున్నారు. కొద్దిగా వాళ్ళు కబ్జాలు కూడా చేసుకున్నారు, కొన్ని కబ్జాలు పోయినాయి, డామినేషన్ ఉన్న వాళ్ళు కొందరు ఏదో ఒక ధరకి ఇచ్చేసుకొని జరిగిపోయింది. అది గుమస్తలకి ఇచ్చిండ్రు, నాగారంలో 80 క్వార్టర్స్లో 50 క్వార్టర్స్ ఇవ్వలేరా, 50% ఇప్పుడు అదే కదా, ఆ క్వార్టర్స్లో అక్కడికి వెళ్ళి కదా, ఇవి నిన్న మొన్న అయిన క్వార్టర్స్ కదా, అదే కదండి. అంటే అది మనిషి చెప్పలేదు కదా, కానీ ఏదో పద్ధతి కాదు కదా. బయట చేసుకున్నారా, మాట్లాడుకున్నారా, కొడితే వచ్చేది కాదు, తీర్చే వచ్చేది కాదు, ఏం చేసినది పద్ధతి అయితే కాదంటే పద్ధతి. ఇప్పుడు ఉన్నా నేను తప్పు చేసిన నిలబెట్టు, మాట్లాడు, కంప్లైంట్ పెట్టు, అదైతే దాన్ని ఖండిస్తాం, అది పద్ధతి కాదండి. చివరిగా అంటే మీ వార్డు ప్రజలకు ఇచ్చే సందేశం? వార్డు ప్రజలకు మేము ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి నేను చేసిన విషయం ఏంటంటే, నేను అయినంత మటుకు 99% నేను సేవ చేయాలని ఉద్దేశంతో సేవ చేసిన. అయినంత మటుకు నేను నాకు తెలిసిన మటుకు నా వార్డుకి నేను 80% డెవలప్ చేసిన, కొద్దిగా మిగిలింది. నేను ఈ ఫండ్ మాకు ఇది కాక కూడా నా పర్సనల్ ఫండ్ కూడా నాకు ఇంతకుముందు డి శ్రీనివాస్ గారు ఇచ్చిన కాంగ్రెస్ ఆ ఫండ్ కూడా ఇళ్ళనే పెట్టినాం తీసుకొచ్చి, కానీ చేసినాం. కానీ నా ప్రజలు కూడా నాకు ఎప్పుడు ఇది కాలేదు. ఉంటుంది ఇక కామన్గా చిన్న చిన్న ఏముంటాయి, ఇక మా మోరీ చేయలేదు, గడ్డ రాలేదు, ఇలా చెత్త ఎత్తలేదు, నీళ్ళు రాలేదు, ఇవన్నీ జర నడుస్తూనే ఉంటాయి. అది తప్ప ఎంత పెద్ద రాశిగా మన వార్డు మెంబర్లు కానీ నాకు ఎప్పుడు కూడా ఎగ్నెస్ట్ మాట్లాడలేరు. నేను కూడా అలాగే వెళ్ళరు కూడా తప్పు పట్టలేను అంటారు. అది అన్నప్పుడు మేము వెంటనే ఫోన్ చేస్తాం, అలా ఏమి మోరు తీయలేదంట, ఖర్చు తెలియదంటే వాళ్ళు కూడా స్పందించి వర్క్ చేస్తున్నారు. అట్లేం లేదు, నడుస్తుంది. కామన్ కొన్ని ఉంటాయి, ఒక ఇంట్లోనే ఉంటాయి, అది గల్లీ సమస్య ఏమిటి. ఓకే అన్న, నా పేరు మాస్టర్ శంకర్ అన్న, నామదేవాడ ఉంటే నేను 36వ డివిజన్ కార్పొరేటర్. ఇన్నానే దోస్తులు అన్న ఏంటంటే చిన్ననాటి నుంచే గంజులా చిన్న చిన్న పనులు చేసుకుంటా ఏదైనా ఏంటంటే షాప్ పెట్టిందంట, అంటే ఏమన్నా దాంట్లో మర్చెంట్ అసోసియేషన్ ఉంటుంది, అట్లాంటి చిన్న మర్చెంట్ అసోసియేషన్ పెట్టేసి అప్పట్లో హిందూ ముస్లిం గొడవలలో కూడా సహాయ సహకారాలు అందించిందంట. అదేవిధంగా అనేక పోస్టులు చేసిండు అన్న, మర్చెంట్ అసోసియేషన్కి దానికి పలు పోస్టులు చేసిండు. అదేవిధంగా గౌశాల ఏదైతే ఇప్పుడు రన్ అవుతుందో మన దగ్గర గౌశాల ఇక్కడ పాలిస్తుంది. ఇప్పుడు ఆ గౌశాలకు కూడా పరిరక్షణ సమితిల సాగుతున్నాడు, జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నాడు. ఇంకేంటంటే ఆవులు ఎక్కడన్నా ఇక్కడ చనిపోతే చేస్తే దానికి దహన సంస్కారాలు కూడా ఏదైతే కార్యక్రమం ఉంటుందో ఆ కార్యక్రమం కూడా దగ్గరుండి నేను చేయిస్తానని చెప్పేసి సార్ చెప్తా ఉన్నారు. అయితే ప్రభుత్వం కూడా కష్టంగా ఇప్పుడు రోడ్ల మీద చాలా కనబడుతూ ఉన్నాయి. కొద్దిగా వీళ్ళ దృష్టికి తీసుకొచ్చి వీళ్ళకు కూడా గోశాలకు కూడా సహాయ సహకారాలు అందియాలని చెప్పేసి కోరుతూ చూస్తూనే ఉండండి చట్టం.